యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ప్రార్థన చేద్దాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ ఉదయకాలాన్ని నీ బల్ల చుట్టూ మేము కూడుకొని ధన్యత ఇచ్చినారు. నీ బల్ల ఎద్దకు నీతో సహవాసం చేయుటకు మమ్మల్ని కూడా పిలిచి నీ సన్నిధిలో కూర్చుండబెట్టినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని బట్టి తండ్రి నీకు వందనాలు. ఆయన ద్వారానే మిమ్మల్ని సమీపించే ధన్యత ఇచ్చినారు. ప్రభా నీకు వందనాలు. మా కోసం అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథము బట్టి వందనాలు. నీ సజీవం గల మాటలు, ఆత్మయు జీవనైన నీ మాటను బట్టి వందనాలు. పరిశుద్ధ ఆత్ముడు మాతో ఉండుటకై పంపినందుకే నీకు వందనాలు. ప్రభా ఆత్మ ద్వారానే యథార్థముగా ఆత్మతో సత్యముతో మిమ్మను ఆరాధించుటకు కొన్ని మాటలు మాకిమ్మని ప్రభా మమ్మలను దృష్టించి దర్శించి ప్రభా నీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మమ్మలను దర్శించి మాతో మాట్లాడము. మిమ్మల్ని ఆరాధించుటకు మాకు సహాయపడము. మా తలంపులని మీ వాసంలో ఉంచండి. మా నోటిని మీ ఆధీనంలోంచి ఏమైతే మీరు మీ పిల్లల కొరకు ఈగొడుతున్నారో అది అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఇక్కడ దైవజనులు మనతో ఈ గ్రంథంలో ఉన్న పెద్దలందరూ మనతో సజీవులుగానే ఉన్నారు. ప్రభు ఒక మాట అన్నాడు, ధనవంతుడు ఆ యొక్క యాతన పడుతున్నాడు. లాజరము ప్రభు యొక్క అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆదరింపబడుతూ సుఖంగా ఉన్నాడు. అతడు కొద్ది కాలము తన జీవితంలో మిక్కిలి శ్రమలు పడి దరిద్రుడిగా చేయబడ్డాడు. కానీ ఇప్పుడు మరణంలో ఎంతో ఐశ్వర్యవంతుడిగా ఎంతో నెమ్మది సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అది కూడా పరదేశే, భూమి కూడా పరదేశే. మనం ఇప్పుడున్న భూమి మీద, మన ఈ ప్లానెట్ మీద ఇది కూడా పరదేశే. కొద్ది కాలం ఉండే స్థితి ఇది. ఇది బ్లూ ప్లానెట్. దేవుని యొక్క దృష్టి పరలోకము ఇక్కడ ఉన్నది. భూమి బ్లూలో ఉన్నది అంటే బ్లూ పరలోకానికి సాదృశ్యం. పరలోకపు దృష్టి ఇక్కడున్నది ప్రజల మీద. సో మనమందరం కూడా ఈ భూమి అనే ఈ గ్రహం మీద పరదేశంలోనే ఉన్నాం. మరి ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి మహిమలోనికి వెళ్ళిన పరిశుద్ధులు వాళ్ళు కూడా పరదేశంలో ఉన్నారు. మరి ఇప్పుడు ధనవంతుడు మరి అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి లాజరుని చూస్తున్నాడు. ఆ ధనవంతుడి పేరు ఇక్కడ చెప్పబడలేదు. సాధారణంగా ధనవంతుడి పేర్లే అందరికీ తెలుస్తుంది. ప్రభు అతని పేరు ఉచ్చరించలేదు. కానీ ఆ సందర్భమున అక్కడ తన సహోదరులు ఈ యాత్రలోకి రాకుండా ఉండినట్లు లాజరును పంపించమని వేడినప్పుడు భూమి మీద అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. మోషేయు ప్రవక్తలు ఉన్నారా?
వారు చచ్చిపోయారు. నా సేవకుడైన మోషే మృతి పొందాను. చచ్చిపోతే అక్కడ ఉన్నారంటాడేమి? అయితే బ్రాకెట్లో అక్కడ రాయబడింది, వారి మాటలు వారి మధ్య ఉన్నాయి. సో 2 అర్థములు. ఒకటి, వారు పలికిన మాటలు సజీవమైనవి. మోషే మాట్లాడుచున్నాడు, ప్రవక్తలు మాట్లాడుచున్నారు, మన అపోస్తలులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కలిసి మా లేఖనాలన్నిట్లో దేవజనులందరూ మనతోనే ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, యుగాంత వరకు నేను మీతో కూడా ఉన్నాను, మీ వద్ద ఎల్లప్పుడు ఉంటే ఆదరణకర్తను పంపిస్తాను. సో మనల్ని ప్రభు ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప మనం ఒక్కరు ఉన్నామంటే మనతో ఎంతమంది ఉన్నారో చూసుకోండి. నేను చెప్పిన మాటల్లో ప్రభు అక్కడ వాళ్ళు కమ్యూనికేట్ అయ్యారు. లాజరు, మరి దగ్గరున్న అబ్రహాము, అలాగే ధనవంతుడు కూడా, వారి మధ్య అగాధం ఉండింది. అది వేరే విషయం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినాక ఆయన అందరి కొరకు ప్రాయశ్చిత్తం చేసినాక చెరలో ఉన్న వాళ్ళందరినీ, ఎవరైతే ఆయనను ఆశ్రయించారో, ఎవరైతే ఆకర్షించబడి ఆయన వద్దకు వచ్చారో, ఆ వెలుగును ప్రేమించారో, ఆయన మృతుల లోకంలోనికి పాతాళంలోనికి దిగిపోయినప్పుడు వెలుగు ప్రకాశించింది చీకట్లో. అప్పుడు ఆయన అంగీకరించిన వారందరినీ చెరపట్టుకుని వాళ్ళందరినీ మళ్ళీ పరదేశంలో పెట్టాడు. ఇప్పుడు అగాధం కాదు, ఇంకా కమ్యూనికేషనే లేదు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచినాక అయితే ఇప్పుడు మనకైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం తండ్రిని సమీపిస్తున్నాము. మనం మధ్య ఎల్లప్పుడు మనకు సహాయం చేయటకై ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు, పరిశుద్ధ లేఖనాలు ఇవ్వబడ్డాయి. దాంతోపాటు సజీవులకు పరిశుద్ధుల యొక్క అపోస్తలతోనూ ప్రవక్తలతోనూ సహవాసం మనం కలిగి ఉన్నాం. శరీరరీతిగా వారు లేకపోయినను వారి ద్వారా పలకబడిన మాటలు పరిశుద్ధాత్ముడు ఆత్మతోనూ జీవంతోనూ నింపినాడు. కాబట్టి ఇప్పుడు మనం చదివిన ఈ భాగంలో పేతురు ఏం చెప్తున్నాడు? 1వ వచనం, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు సో తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం. సో ఎటువంటి గొప్ప, ఎంత ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. విద్య లేని పామరుడు, చేపలు పట్టుకునేటి వాళ్ళు, అది కూడా వలలు బాగు చేసుకుంటున్నారు. మరి ఆంద్రేయ, పేతురు, అదేనా, వాళ్ళు అన్నదమ్ములు, వాళ్ళు వల బాగు చేసుకుంటున్నారు. అలాంటి వస్త్రహీనులుగా ఉన్నటువంటి వాళ్ళు గోచీలతో, అలాంటి వారిని ఈ పేతుర్ని ప్రభు ఆకర్షించినాడు. నన్ను వెంబడించండి. వాళ్ళని, ధోనిని, తండ్రిని అందరిని వదిలి ప్రభుని వెంబడించారు. ప్రభు ఒక్క మాట చెప్పాడు, నన్ను వెంబడించండి. ప్రభు తన శిష్యులను కోరింది ఏంటంటే, ఫాలో మీ, అంతే, నన్ను వెంబడించండి. ఆయన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలే. నేను అనుకుంటున్నాను ట్రైనింగ్ అంటే, ఉదయాన్న యాంటిఫాస్ ఒక పెద్ద కుక్కని, వంకవర్గంలో పెద్ద కుక్క ఉంది, ఆ కుక్క ఎదుట ఒక గుడ్డు పెట్టాడు. అది త్వరపడుతుంది తినాలని. నో, డోంట్ టచ్, తినొద్దని ఆపాడు. అది క్వైట్గా భక్తిగా కూర్చుంది. ఎప్పుడు తినమంటాడా చూస్తుంది. ఈలోగా తొందరపడలేక, తట్టుకోలేక తినటానికి ప్రయత్నించింది. మళ్ళీ నో అన్నాడు. అది భయపడుతుంది. దానికి ట్రైనింగ్ అవుతుంది. శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, దానికి నేర్పిస్తున్నాడు.
ఒక్కొక్కసారి దెబ్బ కొడతాడు. దట్ ఈస్ ట్రైనింగ్. అయితే ప్రభు అలా చేయలేదు. ప్రభు తన శిష్యులను, ఇలా మోటోళ్ళని, జ్ఞానం లేని వాళ్ళని ఆయన పిలిచాడు. శాస్త్రులు పరిసలు అయితే వాళ్ళు శాస్త్రయుక్తంగా మాట్లాడగలరు, శాస్త్రయుక్తంగా గ్రహించుకుంటారు. నేను నిన్న ఒక లెక్క ఇచ్చాను తెరసాకి. ఆమె లెక్కలు వేసి నీకు హోంవర్క్ అని చెప్పినప్పుడు ఆమె లెక్కలు వేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. నువ్వు ఎలా చెప్పావు అన్నాను. లాజికల్గా నేను లెక్క వేసాను అంది. లాజిక్ కాదు, శాస్త్రీయంగా నాకు కావాలి ఈ లెక్క అన్నాను. నేను ఆల్జీబ్రా లెక్కల ప్రకారం వేసుకొచ్చాను. ఆమె లాజికల్గా వేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. నువ్వు ఊహించుకుని ఎలా చేసావు, అది కాదు కావాల్సింది. మరి ఇలాంటి లెక్కలు అయితే త్వరగా ఒక్కొక్క నిమిషమే ఉంటాయి టైము, మీరు చేసిన ప్రాసెస్ అయితే చాలా టైం పడుతుంది అంది. సో శాస్త్రయుక్తంగా వాళ్ళకి ఒప్పుదల కావాలంటే ఒక పద్ధతిగా రావాలి. శాస్త్రుల జ్ఞానము, శాస్త్రుల బోధ ఆ రీతిగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్త, అనంత జ్ఞాని. ఆయన తన జ్ఞానము చొప్పున ఆకాశ విశాలమును నిర్మించినాడు. ఆయన భూమిని నిర్మించినాడు. సో తన సమస్తము తన జ్ఞానం చేత నిర్మించిన వాడు. ఆయన శరీరముగా మరి తక్కువగా చేయబడ్డాడు. ఇది చాలా ఆశ్చర్యం. ఇంత గొప్ప విశాల ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఏమయ్యాడు? ఒక నరుడుగా చేయబడ్డాడు. ఇంకెంతగా చేయబడ్డాడంటే సిలువలో వేలాడినాడు, తక్కువగా చేయబడ్డాడు. నిన్న మన ప్రకాష్ చెట్టు ఎక్కినాడు. అన్న ఎక్కేసాను, కొట్టేశాను, అంత అయిపోయింది. దిగటానికి కష్టంగా ఉంది. దిగటానికి ఆధారం లేకుండా అయిపోయింది. అబ్బాయి ఎక్కావు, దిగటం కూడా నేర్చుకోవాలి అన్నామా. ఎక్కాము, ఎక్కాక దిగటం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంత ఉన్నతమైన వాడు, అది జ్ఞాపకం చేస్తాను పిల్లవాడికి. ఆయన ఎన్నో చెట్లు ఎక్కాడు, ఎంతో ఉన్నతమైన ఎత్తైన చెట్లు ఎక్కినాడు. మరి కొంచెం దిగటానికి కొంచెం కష్టమైంది, ఎందుకంటే చాలా ఆధారాలు పోయినాయి. ఎనివే మన ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతుడు, మహాగణుడు. ఆయన అంతగా తగ్గాడు, మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఆయన దిగటం కూడా వచ్చు, మనకి ఎక్కేయటం వచ్చు కానీ దిగటం రాదు. మన ప్రభువైన యేసుక్రీస్తును మనకు చూపిస్తున్నాడు. మరి ఆయన దీనుడైనాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. శిలువలో ఒక మాట అన్నాడు 22వ కీర్తనలో, నేను నరుడను కాను. ఎంత తక్కువ చేయబడ్డాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఎంత తక్కువగా చేయబడ్డాడు. మరి అంత దేవుడు ఏమాత్రం తక్కువగా లేకుండా ఆ శరీరంలో నిండి ఉన్నాడు. చూడండి, కొలసీలకు 2వ అధ్యాయం, కొలస్సీ 2వ అధ్యాయం 9వ వచనం. చూడండి 8వ వచనం కూడా, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారములను, లోక సంబంధమైన మూలపాఠములు, ఫండమెంటల్స్, శాస్త్రయుక్తమైనవి, ఎంతో జ్ఞానముతో బోధించే బోధలు, చక్కగా మాట్లాడగలిగిన బోధలు, శాస్త్రుల బోధ ఎంత చక్కగా ఉంటుంది. అది ఆరంభించటతోటే చక్కని లెవెల్లో వస్తాయి. పాయింట్ ఆఫ్టర్ పాయింట్ వస్తూ ఉంటుంది. మరి అపవాది కూడా అంత మంచి మాట్లాడగలవాడు. మనం గ్లోరియస్ మ్యాన్ ఆదాం, దేవుని మహిమ గలవాడు, దేవుని కుమారుడు. అలాంటి వాడిని ఎలా మోసగించాలో, ఎలా లైన్ అయ్యాలో
చక్కగా జయించినాడు అపవాది. ఆదాముని జయించినాడు. జయించి అతను అనుకున్నది నెరవేర్చుకోగలిగాడు. మరి అపవాది ఆదామును జయించినాడు. మరి అతని మాటలు, యుక్తిగల మాటలు, చక్కగా లైన్, ఇది నిజమా, ఫస్టే అనుకూలంగా అవునా, అవును, అవును, అవును అంటే నీకు పాజిటివ్గా వస్తూ తన లెవెల్లోనికి తను చూపించేదాన్ని చూపించి గ్రహింపజేశాడు. సో అపవాది చక్కని మాటల చేత మరి అనేకులను చెరపట్టుకుంటాడు. ఫస్ట్ మోసం వలన మనకు కలిగిన ఐశ్వర్యాన్ని నష్టపోవట లేకపోతే దోచుకొని పడట, తర్వాత చెరపట్టుకుని పోవట. ఫస్ట్ మోసము, రెండవది చూడండి ఇక్కడ ఎవడైనను 4వ వచనం, ఎవడైనను చక్కని మాటల చేత ఈ మాటలు మీరు చెప్తున్నాను. సో మన దృష్టిని క్రీస్తులో నిలుపుకోవాలా. ఆయన యందే సమస్తమున్నాయి. 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. సో అన్నీ అందులోనే ఉన్నాయి, ఎక్కడికి పోక్కర్లే. మనకి అటువంటి సంపూర్ణమైన తన కుమారుని మన కొరకు దేవుడిచ్చాడు. ఆయనలోనే సమస్తం ఉన్నాయి. ఆయనలో బుద్ధి జ్ఞానము సర్వ, ఇంకెక్కడ కాదు. అపవాది ఏం చేస్తాడు, అది చూడు, అలా చూడు, అది ఎంత రమ్యంగా ఉంది, ఇది ఎంత మంచిది, ఇది ఎంత జ్ఞానం వస్తుంది, ఇంత ఆరోగ్యం ఇస్తుంది, మీ కన్నులకు వెలిగిస్తుంది, మీరు దేవదూతలు అయిపోతారు, మీరు ఇంత ఆరోగ్యంగా ఉంటారు. సో అటువైపు ఆకర్షిస్తున్నాడు. ఎంత చక్కని మాటల చేత అతడు ఆకర్షించి జయించినాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం దృష్టిని మాత్రం ప్రభుపై స్థిరపరచుకునాలి. ఆయనలో సర్వ సంపూర్ణత ఉన్నది. దేవుని యొక్క సంపూర్ణత అంతా ఆయనలోనే ఉంది. అది విడిచిపెట్టి అపవాది చూపించే బోధలు, అపవాది మాటలు మనము లొంగిపోకూడదు. అందుకే దృష్టిని అక్కడ స్థిరపరచాలి. ఇక్కడ ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. సో తర్వాత 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మిమ్మల్నే ఎత్తుకుపోతే, ఇప్పుడు వస్తువు పోతే పోయింది, మనిషిని ఎత్తుకుపోతే ఇంకెంత నష్టము. మిమ్మల్ని చెరపట్టుకుని పోయేవాడు ఎవడైనా ఉన్నాడేమో. తత్వము, నిరర్ధకమైన తత్వం. చాలా తత్వశాస్త్రాలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో అనేక జ్ఞానములు ఉన్నాయి, జీనియాలజీలు ఉన్నాయి, తర్వాత సోకాల్డ్ సైన్సెస్ ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ఈ వాక్యం ద్వారా ఆధారం చేసుకునే అనేక తత్వజ్ఞానాలు, తత్వశాస్త్రం, ఫిలాసఫీలు అనేకమైనవి ఉన్నాయి. ఇలాంటి వాటిని అనుసరించి మీ గురిని తప్పిపోతాయేమో, జాగ్రత్త. అంతేకాదు మిమ్మల్నే చెరపట్టుకుని పోతారేమో, జాగ్రత్తగా ఉండడి. అయితే ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు, దేవుని యొక్క ఏలనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. ఇంకా సర్వము, అందులో కూడా పరిపూర్ణత అంతా ఎక్కడ ఉన్నది, శరీరముగా. సో ఇంత ఆశ్చర్యం ఇది. దైవభక్తిని కూర్చున్న మర్మం గొప్పది. ఏంటంటే ఇంత గొప్ప దేవుడు ఈ శరీరంలోనికి ఎలా ఇమిడి ఉన్నాడు. ఇంత బాడీ ఉంది నాకు, ఇంత బాడీని తీసుకుని వెళ్ళి చిన్న పెట్టులో నన్ను పెట్టమంటే నేను ఇమ్మడతానా? నన్ను ఇంత కంపాక్ట్ చేయగలరు ఎవరైనా? ఒకవేళ కాల్ చేసి బాగా బూడిదిగా చేసి దాన్ని ఒత్తి ఇంకా దాంట్లో ఉన్న వేపర్స్, దానిలో ఉన్న మైల్డ్ డస్ట్లు అన్నీ ఎగరగొట్టి కంపాక్ట్గా చేస్తే అంత చిన్న బూడిదిగా చేయబడచ్చేమో. కానీ ఇంత సృష్టికర్త అయిన దేవుడు
మహాకాశములు పట్టజాలని దేవుడు శరీరంగా చేయబడ్డాడు. అందులో దేవత్వం యొక్క లేక దేవుని యొక్క సంపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించింది. ఇంకెక్కడ? కాబట్టి మనం సర్వసంపూర్ణత క్రీస్తులో ఉన్నది. అది భవిష్యత్తు జ్ఞానం చొప్పున దేవుడు మనకి సంగతులు ఇస్తున్నాడు. ఇక్కడ పేతురు ఎలాంటి వాడు? మోటోడు, గ్రహించుకోలేనివాడు, శాస్త్రుల జ్ఞానము వాళ్ళు బోధిస్తేనే అర్థం కాదు ఆయనకి. అలాంటి వాడు మరి ఇప్పుడు ప్రభువుని వెంబడించినప్పుడు ఆ యొక్క పరిపూర్ణతను, ఆ యొక్క జ్ఞానమును అతడికి దేవుడు తెరిచి ఉన్నాడు. ఇదెంత అలాంటి మనల్ని కూడా మరి ప్రభు తను ప్రత్యక్షపరచుకుంటే ఇష్టపడ్డాడు. మరి దేవుడు ఇచ్చిందంత పరిపూర్ణమైనవే. మరి నేను గత కుటుంబ ప్రార్థనలలో ఒక మాట నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. చూడండి, ధర్మశాస్త్రంలో హోషేయ గ్రంథంలో దేవుడు వాళ్ళకి ఎటువంటిది ఇచ్చాడు? మనకేమిచ్చినాడు? హోషేయ 8వ అధ్యాయము 8-12 నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి ఇచ్చాను. వాటిని అతడు అదేదో పరాయిది అన్నట్టు, నాకు కాదు, ఇదేదో వాళ్ళకి, వాళ్ళు ఎవరు క్రైస్తవులకి లేకపోతే వాళ్ళకి, నాకు కాదు, ఇదేదో తక్కువ అన్నట్టు. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా ఇచ్చితిని. ఇంగ్లీష్, I have written to him the great things of my law. ఇక్కడ ఇంగ్లీష్లో గొప్ప సంగతులను అతని కొరకు రాయించాను. గొప్ప సంగతులు, ఇక్కడ ఏదో గొప్ప సంగతి కాదు, గొప్ప సంగతులు నేను అతని కొరకు రాయించి ఇచ్చా. మరి గొప్ప సంగతి అనే మాట కంటే పరిపూర్ణముగా ఇంకేది తక్కువ చేయలేదు. అతని ఆశీర్వాదం కొరకు నా కట్టడలను విధులను నువ్వు అనుసరిస్తే, నా ఆజ్ఞను నా విధిని నువ్వు అనుసరిస్తే ఋతువుల ప్రకారం నీకు వర్షం ఇస్తా. వర్షాలు వచ్చినాయి అంటే కొండల మీద పంటలు పండుతాయి, లోయల్లో పండుతాయి, ప్లెయిన్ ల్యాండ్స్లో కూడా పంటలు పండుతాయి. నీళ్లు కొరకు నువ్వు ప్రయాసపడక్కర్లే, నువ్వు డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడి నుంచో నీళ్లు తీసుకురాక్కర్లే. పైనుండి నేను నీకు ఆశీర్వాదం ఇస్తా. నా ఆజ్ఞలు నా కట్టలను అనుసరిస్తే నీ శత్రువులకు శత్రువుని, నీ విరోధులకి యుద్ధానికి ఎంత ఖర్చులు అవుతాయి, ఎంత ప్రయాస అవసరము, ఎంత జ్ఞానంతో యుద్ధం చేయాలి అవసరంలే. నా ధర్మశాస్త్రము నా కట్టలను అనుసరిస్తే యుద్ధములో నీకు జయం. మరి ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సిన ఆస్తి ప్రభు ఆ ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రమును అనుసరిస్తే కీర్తనలు అంటాడు, నీవిచ్చిన నా ధర్మశాస్త్రము అది నాకు నిత్య స్వాస్యముగా ఎంచుకున్నాను. అదే ఆస్తి. సో సంపూర్ణమైన ఆస్తి, సంపూర్ణమైన ఐశ్వర్యం అందులో వారికి ఇచ్చినాడు. అది నీకు ఇచ్చినాడు. మరి ఆయన ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, ఏది తక్కువ లేదు. అంతకంటే ఎక్కువగా దేవుడే తన సర్వాన్ని ఇచ్చేసినాడు, తన కుమారుని నీకు ఇచ్చేసినాడు. ఆయనలో దేవుడు నిండి ఉన్నాడు. దేవుడు ఏ మాత్రం తక్కువ కాకుండా సంపూర్ణముగా క్రీస్తులో శరీరముగా నివసించినాడు. ఈయన నీ కొరకు ప్రాయశ్చిత్తముగా ఇవ్వబడ్డాడు. ఇంత గొప్ప క్రయం చెల్లిస్తే దీన్ని అన్యముగా ఎంచిన
ఎంత నష్టం. యేసుక్రీస్తు ప్రభువును తండ్రి మనకిచ్చాడు. ఎందుకంటే తన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి తనతో కూడా నిన్ను నివసింపచేయటకై తన అనాది సంకల్పంలోనే ఎంత గొప్ప విలువైన మాట ఇక్కడ పేతురు వాడుతున్నాడో చూడండి. ఒక విద్యలేని పామాడు ప్రభుని వెంబడించినప్పుడు, ఆయనలో వారు నిదానించి చూసినప్పుడు ఆయన ముట్టుకున్నారు, ఆయనను పరిశీలించి చూశారు, ఆయన శరీరంలో ఉండగా ఆయనను చూశారు, ఆయనతో భుజించినారు, సహవాసం చేసినారు. ఈ శిష్యులు వాళ్ళు ఏదైతే నిదానించి చూశారో, ఏదైతే కనుగొన్నారో, ఆయన సిలువేయబడ్డాడు అది కూడా చూశారు, ఆయన సమాధి చేయబడ్డాడు అది చూశారు, ఆయన తిరిగి లేచున్నాడు, ఆయనతో తిని తాగి మాకే ఆయన కనపడ్డాడు అని చెప్పాడు. చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. ఏమని 10వ అధ్యాయము 40 నుంచి 40. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అని గ్రహించాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? వారితో మనకి సహవాసం కలిగి ఉంటే మనం కూడా ఈ సంగతులు చూసినట్టుగా కనపడుతుంది. వీళ్ళు చెప్తున్న మాట, మన అపోస్తలు, మన పితరులు ఈ చెప్పిన మాట చెప్పినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు అక్కడ నేను కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది, నేను కూడా ఆయన చూసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇది ఆత్మీయమైన స్పర్శ. మరి ఆత్మలో మనం అప్పుడు అక్కడ ఉన్నాము. ప్రభు తిరిగి లేచి తన శిష్యులతో మాట్లాడినప్పుడు, తనకు తాను కనపరుచుకున్నప్పుడు నువ్వు కూడా అక్కడ ఉన్నావు. ఎటువంటి ధన్యత! ఆయన తిరిగి లేచినాడు. అపోస్తలులందరూ ఇలా సాక్ష్యం చెప్తున్నారు. అపోస్తలుడైన యోహాను కూడా అలా చెప్తున్నాడు. చూడండి, యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యము. సో వాక్యం ద్వారా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము ఆ దేవుడైన వాడు ఏమయ్యాడు? వాక్యమైన వాడు. ఆ వర్డ్ ఆఫ్ లైఫ్, జీవపు మాట. ఆ జీవపు మాట ఏమని? అది ఎప్పటి నుంచి ఉంది? ఆది నుండి. సో ఆది నుండి ఉన్న వాక్యము, ఆది అందు ఉన్న దేవుడు. మేము ఏది వింటిమో, ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నా. జీవవాక్యము, వాక్యమైన వాడు, దేవుని యొక్క సంపూర్ణత అయినవాడు. దేవుడు ఎక్కడున్నాడంటే ఆయనలో సంపూర్ణంగా ఆయనలోనే ఉన్నాడు. కొంచెం కూడా తక్కువ కాలేదు. పరిపూర్ణంగా దేవుడు శరీరముగా యేసుక్రీస్తులో నివసించినాడు. ఆ దేవుడు నీ కొరకు ప్రాయచిత్తంగా చేయబడ్డాడు. కాబట్టి ఈ దేవుని యొక్క ప్రత్యక్షత ఇది ఎందుకు చెప్తున్నాడు? మేము ఎలా చూసామని గొప్ప కాదు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? 2వ వచనం. మీకు తెలియచేస్తున్న ఆ జీవం ప్రత్యక్షమైన, ఆ జీవం మేనిఫెస్టెడ్, కనపడింది. ఆ దేవుని యొక్క జీవము కనపడింది శరీరంగా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు
సో అపోస్తలులతో సహవాసం. వాళ్ళు చచ్చిపోయారు. పేతురు, యోహాను, అపోస్తలు అందరూ చనిపోయారు, చంపబడ్డారు. వారు లేరు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? మాతో కూడా మీకును సహవాసం కలిగి ఉండుటకు మేమేమైతే చూసామో, ఏదైతే విన్నామో మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సహవాసం ఎవరితో? మన సహవాసం అయితే ఇప్పుడు ఎవరితో ఉన్నది మీ సహవాసము? చెప్పండి. ఇప్పుడు లెవెల్ ఒక్కొక్కటి చెప్పండి. అపోస్తలులతోనూ, తండ్రితోనూ, కుమారుడైన యేసుక్రీస్తుతోనూ మన సహవాసం ఉన్నది. మన సహవాసం ఆయనతో ఉన్నది. ఎందుకు ఇంకా చెప్తున్నాడు? 4వ వచనం, మన సంతోషం నిండిపోవాల. అటువంటి ఉన్నతమైన పిలుపు మనకు అనుగ్రహించాడు మనం ఆయనతో సహవాసం చేయటకు. అయితే ఆయనతో సహవాసం చేస్తున్నానని చెప్పి చీకట్లో ఉంటే చూడు 6వ వచనం, పిల్లలు ఎటువంటి ధన్యత ప్రభుతో సహవాసం చేయుటకు. ఆయన మనకు అనుగ్రహించిన వీటిలో ఏది తక్కువ చేయలేదు. పరిపూర్ణంగా రాసి ఇచ్చినాడు. పరిపూర్ణంగా దేవుడు తనను మనకిచ్చినాడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినాడు. ఆయన పరిపూర్ణమైన వాక్యాన్ని మనకిచ్చినాడు. కాబట్టి ఎందుకంటే మనం ఆయనతో సహవాసం కలిగి ఉండటకై, ఆయన వెలుగులోనికి వచ్చేటకై. ఆయనతో సహవాసం కలిగి ఉన్నానని చెప్పుకొని చీకట్లో నడిచినేళ్ళ నీ జీవితం ఇంకా చీకట్లో సరైన రీతిగా ఆయన వెలుగు నీ మీద ప్రకాశించకుండా ఇంకా దాచుకుంటే, చీకటి తలంపులు, చీకటి ఆలోచనలు, చీకటి మాటలు నీలో ఉన్నాయలా ఆయనతో నీ సహవాసం కలిగి ఉండలేవు. అయితే ప్రభు మనకు అనుగ్రహింపడ్డాడు. అది నీకు ఇవ్వబడ్డాడు. చూడండి, నేను మరి ఇక్కడ ఈ అపోస్తలులు చెప్తున్న మాటలు బట్టి, ఆయన భవిష్యత్తు జ్ఞానమును బట్టి యేసుక్రీస్తు ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబట్టకును ఏర్పరచబడిన వారికి. సో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా చీకట్లో ఉన్నాళ్ళ ఆయనతో సహవాసం కలిగి ఉండలేరు. అయితే ఆయన ఉద్దేశం ఏంటైతే ఆత్మ వలన మిమ్మల్ని పరిశుద్ధపరిచి తనకు విధేయులుగా ఉండటకై. అది బలత్కారంగా ట్రైనింగ్ కాదు, విధేయులుగా ఉండటకై. అది ఆటోమేటిక్లీ ప్రభుని వెంబడించుట. ఆయన చెప్పాడు, ఫాలో మీ, కూడా వచ్చేసారంతే. ప్రభు ఎక్కడున్నాడో అక్కడ. ప్రభు ఎందుకు ఏర్పరచుకున్నాడు? తనతో కూడా ఉండుటకై. తనతో కూడా ఉండుటకు వీళ్ళని ఏర్పరచుకున్నాడు. వీళ్ళు విద్య లేని పామర్లు, శాస్త్రులు ఎవరినైతే గబగబా అన్నీ గ్రహించుకుంటారు. కొంచెం విషయం చెప్తే దాన్ని ఇంకా బాగా వివరించి చెప్పగలరు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఇంకా బాగా చెప్తారు. ప్రభు అలాంటి వాళ్ళని తీసుకోలేదు. సాధారణంగా ఈ లోక యూనివర్సిటీస్లో ఎవరు చదివిస్తారు? యూనివర్సిటీలో ఎవరికి సీట్ వస్తుంది? టాప్ ర్యాంకర్స్, 1 to 10, 1 to 30. అలాతే ఎన్ని సీట్లు ఉంటాయి? ఒక 40 or 50 ఉన్నాయి అనుకో. 1 to 50 వరకు 2 digitలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉంటుంది యూనివర్సిటీలో. వాళ్ళు ఆల్రెడీ మెరిట్ స్టూడెంట్లకి ఇంకా మెరిట్ చేస్తారు. కానీ ప్రభు వాళ్ళని ఎవరిని తీసుకోలే. సామాన్యమైన ఎన్నికలేని వీళ్ళని. అయితే తాను ఎన్నికలేని వారని తీసుకోలేదు. దేవుని ఏర్పాట్లు జ్ఞానం గలవారమని దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు, లేక పేదవాళ్ళమని ఆయన మనల్ని ఏర్పరచుకోలేదు. చాలామంది
గొప్పవాళ్ళు పేదవాళ్ళని దత్తత తీసుకుంటారు. లేక తల్లిదండ్రులు లేని వాళ్ళని వాళ్ళకి కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి వాళ్ళు అక్కడే ఉంటారు, అమెరికాలోనో లేకపోతే వ్యాపారాల్లో ఉంటారు. నేను 10 మందిని దత్తత తీసుకుంటానని ప్రకటిస్తారు. 10 మందికి ₹1,00,00,000 లేకపోతే 10 కోట్లు నేను విరాళంగా ఇస్తాను. నా పేరుని వాళ్ళ జీవితం అంతా పోషించండి, నా పేరుని వాళ్ళని చదువులు చెప్పండి, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో పలానా వాళ్ళు చెల్లిస్తారు, కాబట్టి నేను వాళ్ళని దత్తత తీసుకుంటాను. వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు అనాథులు కాబట్టి. ప్రభు మనలను అనాథులమని ఏర్పరచుకోలేదు, లేక తక్కువవారమని ఏర్పరచుకోలేదు, లేక గొప్ప వంశం వారమని ఏర్పరచుకోలేదు. ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు గొప్పవాడని ఏర్పరచుకోలేదు, లేక గొప్పవాడని తృణీకరించను లేదు, లేక పేదవాడని ఏర్పరచుకోలేదు, పేదవాడని తృణీకరించలేదు. ఆయనకు అదేమీ లేదు. గొప్పవాడు ఎక్కువ విమోచన క్రయం చెల్లించక్కర్లేదు, తక్కువవాడు తక్కువ చెల్లించడానికి కాదు. ప్రతి మనిషికి ఎంత విమోచన క్రయం ఎంత చెల్లించాలో అంత క్రయం చెల్లించాల్సిందే. నేను గొప్పవాడిని 30 పైసలే 30 వెండి నాణ్యాలు కాదు, నేను 5,000 నాణ్యాలు ఇస్తాను, లేకపోతే 30 కోట్ల వెండి నాణ్యాలు ఇస్తాను, ఇలా అందరి కొరకు నేనే చెల్లించేస్తాను అంటే నో, నీది నాకు అక్కర్లే. ఆయన గొప్పవాడికి ఎంత క్రయం చెల్లించాలో అదేంటి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. ప్రతి మనిషిని కొరకు ఆయన చెల్లించాడు. కాబట్టి ఆయన విమోచన క్రయము గొప్పది, ఆయన ఏర్పాటు గొప్పది. కాబట్టి ఆయన ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ఎంత గొప్ప క్రయమని మీకు చెల్లించబడింది. నీ కొరకు ఎంత క్రయం ఇచ్చినాడు దేవుడు. యేసుక్రీస్తు రక్తము నీ మీద ఎంత విలువ అది. ఒక్కొక్క మనుషులకి వాళ్ళు గొప్పవాళ్ళు పుట్టిన వెంటనే ఎన్నెన్నో వ్యాక్సిన్లు ఇచ్చుకుంటారు. కామెర్లు రాకుండా వ్యాక్సిను, మీజిల్స్ రాకుండా వ్యాక్సిను. మన కుక్క ఉందే, ఆ కుక్కకే అది 3 నెలల వయసులో అబ్బు ₹3,000 వ్యాక్సిన్ ఇప్పించాడు. ఇప్పుడు కుక్క విలువ ఎంత? పోనే అది ఉంటే ₹10,000 కుక్క విలువ అనుకో. ఎందుకంటే చిన్నపిల్లలే అంతంత ఖరీదులు అమ్ముతున్నారు. దాని మీద పెట్టిన విలువ 3,000. దాని తర్వాత 6 నెలలకి మళ్ళా 3,000. దాని మీద పెట్టే క్రయము ఈ వ్యాక్సిన్స్ ఖరీదైనవి. అయితే మన మీద పెట్టిన విలువ ఎంత? విలువ కట్టలేము. ఎన్నటన్నటికి తీరని విలువ నీ మీద చెల్లించాడు. అది నువ్వు అంగీకరించితివా? అలాగైతే ప్రభుని ఆరాధించవచ్చు. నీ కొరకు క్రయధనంగా ఆయన ఇచ్చాడు. వ్యక్తిగతంగా నీలో ప్రతి ఒక్కరూ అది నువ్వు అంగీకరించాలా. చూడండి, లేవి కాండంలో నేను ఈ దినాన్ని చదువుతున్నాను. లేవియ కాండము 1వ అధ్యాయంలో ఇక్కడ ఎవడైనా మందలో ప్రభుకి అర్పణ అర్పించాలని వస్తే చూడండి, 1వ అధ్యాయం లేవి కాండం 1వ అధ్యాయం 1 నుంచి సో మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చెను అంటే ఈ తెలుగులో ఉన్న మాట ఇంగ్లీష్ చదువు. లార్డ్ గాడ్ కాల్డ్ అంటు మోజెస్ అండ్ స్పేక్. చెప్పాడు అంటే ఏదో నేను మీరు చెప్పుకున్నట్టు, కానీ ఇక్కడ తెలుగులో రాయబడిన మాట సెలవిచ్చాను. ఇది ఎవరు? రాజు సెలవిస్తాడు. ఈజ్ ద కమాండర్, ఈజ్ ద కింగ్. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మీలో ఎవడైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు
నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలను. సో నిర్దోషమైన బలి అర్పణగా, పశువుగా మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తన సంపూర్ణత అందులో ఇమిడి ఉన్నది. ఆయన నీ కొరకు నిర్దోషమైన గొర్రెపిల్లగా, ఎద్దుగా, బలి పశువుగా నీకు అనుగ్రహించబడ్డాడు. మరి నువ్వు ఆయనను ఆరాధించుటకు, ఆయనకు స్తుతి చెల్లించుటకు నువ్వేం తీసుకురావాలా? ఎడ్లను తీసుకుని వస్తే సరిపోతుందా? ఇక్కడ ఇశ్రాయేలీల్లో వాళ్ళు సూచనగా వాళ్ళు గోవుల్లో నుంచి తీసుకొస్తే దాన్ని ఎలా తీసుకురావాలి? నిర్దోషమైనది మగదాన్ని తీసుకురావాలి. తర్వాత తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రభు దృష్టికి అంగీకారమైనది, యాక్సెప్టబుల్ అంటు ద లార్డ్. ప్రభువుకి అంగీకారమైన దాన్ని కోరుతున్నాడు. అది నిర్దోషమైనది. ఎవరు మన పక్షంగా అంగీకరింపబడతారు? ఏ మనుషుడు మన పక్షంగా అంగీకరింపబడ్డాడు? ఏ భేదం లేదు, అందరిని పాపం చేసిన వాడే. మీ మూల పురుషుడు పాపం చేసిన వాడే, ఎవడునూ లేడు. అయితే ఒకే ఒకడు నిర్దోషమైన గొర్రె పిల్లవాలంటి వాడు, ఆయన మన కొరకు అంగీకరింపబడినవాడు. సో ఈయన ప్రభు చేత అంగీకరింపబడినవాడు. తర్వాత 4వ వచనం, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచాడు. అంటే నా పక్షంగా బలిగావింపబడుతున్న ఈ పశువు నా దోషములు, నా అతిక్రమల శిక్ష, నా యొక్క అపవిత్రత విషయమై ఈ పశువు నా కొరకు బలిగావింపబడుతుంది. సో మరి నీవు వ్యక్తిగతంగా ప్రభువైన యేసుక్రీస్తును నీ పక్షంగా సిలువలో ప్రాయశ్చిత్తం చేస్తున్నాడని నువ్వు వ్యక్తిగతంగా ఆయనను నువ్వు అంగీకరించావా? అది ప్రతి వ్యక్తి, ఇది జనరల్గా చెప్తున్న మాటలాగుంది. ఇక్కడ ఎవడైనా ఇశ్రాయేలీయుడు ప్రభుకి దహన బలిగా అర్పించడానికి తలస్తే ఈ పద్ధతిలో రావాలి. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎద్దుకు ఆ పశువుని తీసుకురావాలి. ఇలా మనందరి కొరకై ఆయన అందరికీ కనపరచబడ్డాడు, అందరికీ చూపించబడ్డాడు. ఇదిగో ఈ మనుషుడు. ఆ యొక్క జనసమూహంలో ప్రభువు వచ్చినప్పుడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని, లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్ల, నీ చేయి కూడా ఆయన మీద వేయాలి అనగా నీ పక్షంగా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. వ్యక్తిగతం ప్రతి వ్యక్తి ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాడో వారి పక్షంగా ఆయన ప్రాయశ్చిత్తం చేసినట్టు. ఈ సృష్టికర్త అయిన వాడు ఎవరి వలన సమస్తం కలిగినయో ఆయన శరీరంగా చేయబడ్డాడు, ఆయన అందరి కొరకు ఇవ్వబడ్డాడు. మరి ఆయన పరిశుద్ధమైన వాడు, నిర్దోషమైన వాడు, ఏ విధమైన హాని లేదు. కొద్ది రోజుల క్రితము నేను నా మీద నా శరీరంలో ఆ యొక్క వైరస్ కనపడిందని రిపోర్ట్ వచ్చింది. నాకు ఏ విధమైన సూచనలు లేవు, నాకు వైరస్ ఉన్నట్టుగా నాకు ఎక్కడ సూచన కనపడలేదు. తెర్సా గురించి నేను తెప్పించాను. మొదట మార్త వచ్చి చూసింది, అన్న ఎందుకన్నా అని పడుతున్నారు ఏమో, వీళ్ళందరూ కంగారు పడుతున్నారేమో, అందుకనే ఆమె సైలెంట్గా ఏం లేదులే ఆయన ధైర్యపరచడానికి చెప్పిందేమో అనుకుని నేను కూడా వెళ్ళి, అమ్మ నిజం చెప్పు, లేదు ఉన్నదా, నాతో చెప్పే పర్వాలేదు అన్నాను. లేదన్న ఖచ్చితంగా అది కరెక్ట్గానే ఉన్నది, అది నెగిటివ్ అని చూపించింది. అయితే మంచిది, అయినా జ్వరం వచ్చిందంది, ఒళ్ళు నొప్పులు ఉందంది. ఆ పిల్ల మీద అనుమానంతో ఏలూరు నుంచి మన సహోదరులకు చెప్పి రప్పించాను. ఫస్ట్ నాకు, ఎందుకంటే నేను ఆ ఊరు వెళ్ళాను, అడ్డ రోడ్డు
సమాధి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నాకు ఆ మాట ఇచ్చినాడు, బలముగా ఇచ్చినాడు. వీఆర్ జీవజలముల నదులు. ఆ నది ఎక్కడికి వెళ్తుందో అక్కడల్లా సమస్తము బ్రతుకును, లైఫ్. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం, చావు దగ్గర నుంచి. ఆ వైరస్ని బట్టి ఆ సమీపంలో మేము ఉండి వచ్చాం కాబట్టి ఆ యొక్క దాన్ని బట్టి మరి మొదట ఈ పిల్లకి ఉన్నదేమో అని చెప్పి పరీక్షించినప్పుడు, ఎందుకైనా మంచిది మాకు కూడా చేసేయండి అని చెప్పాను. అప్పుడు ఒక 5-6 అన్నపట్ల మందిలో ఉన్న వాళ్ళందరికీ చేయండి అన్నాను. అయితే తనకు నాలుగే దొరికినాయి. నాతో పాటు ఐజక్, రూఫస్ వచ్చిన్నారు. మరి ఐజక్ కూడా యవనస్తుడు, వాడికి కూడా చేయండి అని ఫస్ట్ నాకు, మిరియంకి, ఐజక్కి, తెర్సాకి కూడా చేశారు. మరి ఆన్లైన్లో పెట్టమంటారా లేకపోతే ఫోన్లో మాత్రం పెట్టమంటావా? నో, ఆన్లైన్లో పెట్టాను. మరి ఇదెందుకు? అందరికీ తెలియాలా. కాబట్టి ఇప్పుడు ఆ వైరస్ వీళ్ళందరికీ నెగిటివ్ ఉన్నది. మరి నాకైతే సూచనలు లేవు. అయితే వైరస్ నాలో ఉన్నదని రిపోర్ట్ వచ్చింది. మరి ఆన్లైన్లో పెట్టమంటారా ఫోన్లో పెట్టమంటారా? ఆన్లైన్. సో ఇప్పుడు వాక్యం అయితే నాకేం చెప్పినది ఆ దినాన్ని, అంతకుముందు ఆదివారం. ఎందుకంటే అనేక వార్తలు మన సహవాసంలోంచి, ఎబ్రోన్ సహవాసములలో నుండి ఫలానా బ్రదర్కి సీరియస్, ప్లీజ్ ప్రే అని మెసేజ్ వస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఫలానా బ్రదర్ కండిషన్ క్రిటికల్, ఇంకొక సేపటికి ఫలానా బ్రదర్ ప్రభుతో ఉన్నాడు ఇప్పుడు. ఇలా టింగ్ 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 కొడతా ఉన్నాయి. మరి అనేక సేవకులు చనిపోతున్నారు. వాక్య కరువు రాబోతుంది. ఆ భారంతో నేను మీ మధ్య వాక్యం చెప్పాను. అది నా దుఃఖ స్వరంతో మీకు మాట్లాడాను. ఆ మాట్లాడినప్పుడు దుఃఖ స్వరం, నాలో తెగులుండి కాదు. ఒకవేళ ముక్కు తుడుచుకుంటే ఆ తగిలి యొక్క ఎఫెక్ట్ కాదు. అయితే ఆ విధంగా మీతో ఆ దినాన్ని ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా బలముగా వాక్యం ఇచ్చాడు. వీఆర్ లైఫ్ క్యారియర్స్, నాట్ క్యారియర్స్ ఆఫ్ డెత్. అపోజిట్ అని పౌలు ఈ మనుషుడు పెస్టిలెన్స్ అని అని చెప్పారు. మనుషులు ఆయన మీద నింద మోపిన వాళ్ళు, ఈ మనుషుడు పీడ వంటి వాడు, వాళ్ళకి పీడగా కనపడుతుంది. అయితే ఈ మనుషుడు ఎక్కడ పోతున్నాడు, అక్కడల్లా జీవం ఉన్నది. నశించు వారి పట్ల మరణపు వాసనగాను, రక్షించబడే వారి పట్ల జీవింపచేసే సువాసనగాను మేము ఉన్నాం అన్నాడు. కాబట్టి మరి ఇప్పుడు కొద్దిమందికి అదే ఫోర్స్లో, అదే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి బలం ఇచ్చిన్నాం. కాబట్టి సంఘంలో అందరికీ వచ్చేసింది ఈ వైరస్ అనుకున్నారు. అందరిని పరీక్షించారు. ఎవరికైనా వచ్చిందా? ఎవరికైనా పాజిటివ్ చూపించిందా? పరీక్ష చేయబడిన వారిలో గవర్నమెంట్ నర్స్ ఫోన్ చేశారు, అయా మీ సంఘంలో నుంచి 16 మందికి చేశాము, అందరికీ నెగిటివ్, మా దేవుని వందనాలు అని చెప్పాను. ఆమెకి నేను నా నంబర్ ఇవ్వలేదు, మరి ఎవరిచ్చారో ఆమె ఫోన్ చేసుకుని ఇలా మీ గురించి మీ చర్చ్లో మెంబర్స్కి ఇంతమందికి చేస్తున్నాం అని చెప్పారు. సో ఆయన ఆ జీవాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసమించేవాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. సో ఇక్కడ మనం చదువుతున్న వాటిలో మన కొరకు దానబలిగా అర్పించబడినప్పుడు ఆ పశువు నిర్దోషమైనదే ఉండవాలి. ఆయన ఏ విధమైన హానికరుడు కాదు. హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి, యేసు ప్రభు నాలో అయితే అది చూపించిందేమో కానీ ప్రభులో అయితే ఆయనలో ఏ హాని లేదు, ఆయనలో సమృద్ధి అయిన జీవం ఉన్నది. హెబ్రీ 10
పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. 7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. రీడ్ ఇన్ ఇంగ్లీష్. హూ ఈజ్ హోలీ, హార్మ్లెస్. హార్మ్లెస్ అంటే ఏంటి? హాని లేనివాడు. ఇప్పుడు నాలో తెగులుంది అనుకో, వైరస్. నేను ముట్టుకున్న ఈ ఫోను ఏమై హానికరమైంది. నేను ముట్టుకున్న మైక్ హానికరమైంది. నేను మీ దగ్గరికి వస్తే నేను ఎవరిని మీకు హానికరుడను. నేను హానికరుడను. అయితే ఇక్కడ ఏం రాయబడింది? పవిత్రుడును, నిర్దోషు. ఇంగ్లీష్లో ఏమన్నది? హోలీ, హార్మ్లెస్. హానికరుడు కాదు. ఆయన నీ దగ్గరికి వస్తే నీకే హాని లేదు. ఆయన ముట్టుకుంటే నీకేం హాని లేదు. ఆయనలో నుంచి సర్వ సమృద్ధి, జీవం ప్రవహిస్తుంది. ఒక కుష్ఠరోగి హానికరుడు, అందుకే వాడు అరవాలి. నేను అపిత్తుడిని పెద మూసుకుని అరుస్తూ ఉండాలి. ఆ గాలి కూడా డైరెక్ట్ రాకూడదు. పక్కన ఇలా మూసుకుని నేను అపిత్తుడిని అని అరిస్తే పవిత్రుడైన వాడు ఆ పక్క దారిని వెళ్ళిపోవాలా, లేదా వీడి పక్కకి వెళ్ళిపోవాలా. వీడి పక్కకి వెళ్ళేంత వరకు ఆ మనుషుడు పవిత్రుడైన వాడు వెళ్తానికి లేదు. ఎందుకంటే వీని అపిత్రత వానికి అంటుకుంటుంది, ఆ కుష్ఠరోగం వాడికి అంటుకుంటుంది. అలాంటి వాడు అరిసినాడు, ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. కుష్ఠరోగి. సో ఆయనలో సమృద్ధి అయిన జీవం ప్రవహిస్తుంది. ఆయన నిత్యజీవపు ఊటలు గలవాడు. ఆయన పరిశుద్ధుడగు దేవుడు. ఆయన ఊటలు పరిశుద్ధమైనవి. ఆ నీళ్లు ఆరోగ్యకరమైనవి. ఆ బండలోని నీళ్లు ప్రవహిస్తున్నాయి. సమృద్ధి అయిన జీవం. మరి ఆయన ఆ పితృడు అలాగా అడిగినప్పుడు నాకు ఇష్టమే అని చెప్పి ఆయన వాడిని సమీపించి వాడిని కుష్ఠరోగాన్ని, వాడిని పెదవులు పోయి ఉండొచ్చు, ముక్కు పోయి ఉండొచ్చు, చెవులు తినేసి ఉంటాయి. నేను చాలా కాలం క్రిందట బ్రదర్ ఏలిషా గారితో గజ్జరంలో ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళేవాడు. ఆయన సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. పెద్దేం అనే ఊరు ఉన్నది అక్కడ. ఆ పెద్దేం దగ్గర ఊరు బయట ఒక చిన్న తాటేకులతో పరిసి ఉంటుంది. అక్కడ ఒక లెప్రసీ ఆయన మరి అక్కడ ఉన్నాడు. ఈయన తాళపొడిలో కొన్ని ప్యాకెట్లో జిలేబీ, కొన్ని పకోడీలు కట్టించి తెచ్చేవాడు. తెచ్చినప్పుడు మేము ఆయనతో కలిసి వచ్చినప్పుడు ఆ చెరువు దగ్గర ఆపేవాడు. ఆ చిన్న గుడిసెలాగా చిన్నది, ఎంత ఎత్తు ఉండదు. ఆ గుడిసెలో ఒక లెపరస్ మ్యాన్ ఉన్నాడు. ఈయన వచ్చినప్పుడు అతని దగ్గరికి, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన పేరు పెట్టి పిలిచేవాడు. ఎలా ఉన్నావు అని చెప్పి ప్రార్థన చేసేవాడు. దగ్గరికి వెళ్ళి చెయ్యేసి ప్రార్థన చేసేవాడు. ఎంత ధైర్యం ఆయనకి. ఆయన నేను చూసినప్పుడు ముఖం చూడలేకపోయేవాడిని. ముఖంలో ముక్కు లేదు, చెవి లేదు, కళ్ళు లేవు, చేతులు ఇక్కడ దగ్గరికి ఉన్నాయి, ఇక ఏళ్ళు లేవు. ఇది ఇక్కడ రాక అంటుకుపోయి రసి కారుతుంది. శరీరం అంతా చాలా గాయాలతో ఉన్నది. అతను తాను గోక్కోలేడు. ఒక మాంసం ముద్ద అది. ఇది వాస్తవంగా నేను చెప్తున్నాను. అలాంటి వ్యక్తి దగ్గర ఆ సహోదరుడు వెళ్ళి ప్రార్థన చేసేవాడు, కొన్ని ఇచ్చేవాడు. మరి ఆ చిన్న గోర్లు ఉన్నాయో ఏమో కానీ దాంతోపాటు అలాగ అందించుకునేవాడు నాకు తెలియదు. ఆ పొట్లాలు ఇచ్చేవాడు. ఎనివే, ఇక్కడ లెప్రసీ అంటే అంత సివియర్ లెప్రసీ నేను ఎక్కడ చూడలేదు. ఇంకా ఉంటారు చాలామంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ అపిత్రత మనిషిని, ఆయనలో సమృద్ధి అయిన ఊట ఉన్నది, ఆ జీవజలాలు ఉన్నాయి. ఆ అపిత్రత ఆయనలోనికి రాలేదు.
ఆ జీవము బలముగా వచ్చినది. అతడు శుద్ధుడై పసిపిల్ల దేహం వంటి దేహాన్ని కలిగిన వాడైనాడు. ఒక రక్తస్రావం గల స్త్రీ ఉండింది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. ఆమెలో అపిత్రత, ఆమె ముట్టుకునేది అపిత్రత, ఆమె కూర్చుండేది అపిత్రత. అలాంటి అపిత్రురాలు తలంచింది. జనసమూహంలో ఆయన వెళ్తున్నాడు, మనుషులు మీద పడుతున్నారు, ఎవని అపిత్రత ఆయనకు తగలే. ఈ దినాల్లో కీప్ డిస్టెన్స్. ఎందుకు? అనేక మనుషులు అపిత్రులుగా ఉన్నారు, అనేక తెగుళ్ళతో ఉన్నారు. ప్రతి మనుషుడు అపిత్రుడు. శరీరులు, కేవలం శరీరులు. వారిలో ఏ విధమైన క్షేమం లేదు. ఏ మనిషి అయినా హానికరుడే. అలాంటి హానికరులు అనేకులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి హానికరమైన మనుషులు అందరూ ఆయనను మీద పడుతున్నారు. లేదు, ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం ఎవరైతే విశ్వసిస్తున్నారో వారే అనుభవించారు. కానీ ఈ స్త్రీ ఆ జనసమూహంలో ఎలాగో ఆ జనసమూహంలో దూరిపోయి అనేకులను అపవిత్రపరిచేసింది ఆల్రెడీ. ఆమె తగిలిన వాళ్ళు అందరూ అపవిత్రులు అయిపోతారు. అయితే ఆమె ప్రభు యొక్క వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతానని విశ్వాసంతో వెళ్ళింది, విశ్వాసంతో సమీపించింది. ప్రభు హానికరుడు కాదు. కానీ అనేకులు అనుకుని ఉండొచ్చు, ఈ మనుషుడు పీడ వంటి వాడు, ఈ మనుషుడు బలహీనతను తగడు, వీడు చావటానికే, ఈయన చంపేయాలా అని అరిశారు. కానీ అలాంటి వ్యక్తి పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, హానికరుడు కాదు. ఆయన వస్త్రాన్ని చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను, పవిత్రనవుతాను. విశ్వాసంతో వెళ్ళింది. ఎవరైతే విశ్వాసంతో ఆయన ముట్టుకున్నారో, ఆమె ముట్టుకుంది వ్యక్తిగతంగా, ఆమెలో ప్రభావం వచ్చింది. ఇమీడియట్గా ప్రభు అన్నాడు, నన్ను ఎవరు ముట్టుకున్నారు? ప్రభావం నాలోంచి బయలు వెళ్ళింది, వాళ్ళు పాస్ అయింది. ఎవరు? సిగ్గుపరచడానికి కాదు. ఇలా ఇక్కడ మనం చూడాల్సింది విశ్వాసంతో, సామాన్యమైన విశ్వాసంతో ఆమె వెళ్ళింది. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు హానికరుడు కాదు. ఆయనను తాకుట వలన ఎంత ధన్యత ఉన్నది. అనేక మంది తాకుతున్నారు వితౌట్ ఫెయిత్. అనేకులు ఆయనను సమీపిస్తున్నారు, ఏ విధమైంది లేదు. అయితే మరి ఈ స్త్రీ అపిత్రురాలు, కడగా ఉండాల్సిన స్త్రీ బాగైంది. కడగా ఉండాల్సిన ఊరు బయట పాళ్ళ వెలుపల పెదం మూసుకున్నవాడు ప్రజల మధ్యకి రావటానికి పరిశుద్ధమైన, నిర్దోషమైన పసిపిల్లవాని దేహం కలిగిన వాడిగా వచ్చి ప్రభుని మహింపరిచాడు. ప్రియులారా, ఇటువంటి సజీవుడు ప్రభు మనకి ఇవ్వబడ్డాడు. తన ఎదుట ఆనందంతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలబెట్టడానికి ఆయన ఇవ్వబడ్డాడు. కాబట్టి ఇక్కడ బలి అర్పించేటప్పుడు ఆ బలి పశువు ఎలాంటిదై ఉండాలి? నిర్దోషమైనదై ఉండాలి. ఇంకెలా ఉండాలి? దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. సో మరి మన ప్రభు తప్ప ఇంకెవరైనా ప్రభు దృష్టికి అనుకూలమైన వారు ఉన్నారా? దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చాడు, నీ కొరకు ఇచ్చినాడు. వ్యక్తిగతంగా నువ్వు ఆయనని మీద విశ్వసించవాలని. ఇక్కడ బలి అర్పించేటవాడు తన చెయ్యి ఆ పశువు మీద వేయాలా? వ్యక్తిగతంగా నా పక్షంగా ఈ పశువు బలి కావని. ఇప్పుడు ఎడ్లకు ప్రతిగా ఏమిస్తున్నావు? ఏమిస్తావు నువ్వు? పెదవులని ఇస్తున్నావు. చూడండి, మేక ఏ అధ్యాయం అది? హోషేయ చివరి అధ్యాయం. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు కమ్ అగైన్. మీరు అపిత్రులు అయిపోయారు, తిరిగి రండి. మీరు దూరం అయిపోయారు, తిరిగి రండి. మీరు అపిత్రపరచబడుతున్నారు, బయటపోయి ప్రజల మధ్య తిరుగుతున్నారు. మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకున్నారు. మీ మాటల ద్వారా అపవిత్రత, మీ దోషములు
మీ దేవునికి మీకు అడ్డుగా ఉన్నాయి. అపిత్రం అయిపోయామని వ్యర్థమైన మాటలు చెప్పుకొని అపిత్రులను వెంబడిస్తూ తిరిగినారు, వేసుల వలె తిరిగినారు అన్నారు. నా ప్రజలు వ్యభిచరించారు, అయినా తిరిగి రమ్ము. సో ఎవడు చెప్తాడు? రోషంతో చంపేయాలి వాళ్ళని. వాళ్ళు విగ్రహాలు పూజించారు, దాన్ని బట్టి చావాల్సిన వాళ్ళు, ఒక్క క్షణంలో చావాల్సిన వాళ్ళని మళ్ళా ప్రభు దీర్ఘశాంతంతో పిలిచినాడు. పిల్లారా, నిన్ను కూడా అనేకసార్లు ప్రభు నిన్ను దూరం అయిపోయినప్పుడు నువ్వు చావాల్సిన వాడివైంటివి. ప్రభు కనికరించాడు. తిరిగి రమ్మని ప్రవాహాన్నిచ్చి ఉన్నాడు. కాబట్టి ద్రోహిని వగు ఇశ్రాయేలు, మరి భ్రష్టులకు పిల్లలారా, కమ్ అగైన్, తిరిగి రండి అని ప్రభు ఇచ్చాడు. పిల్లలారా, మీ దోషములు బట్టి ఆయన నేను త్రోసివేయలేదు, కనికరించున్నాడు. దీర్ఘశాంతంతో నీ కొరకు చేసిన ప్రాయశ్చిత్తం ఆయన దగ్గర ఉన్నది. ఆయన సంపూర్ణంగా చేశాడు. సిలువలో సమాప్తం అని చెప్పి ఆయన చేయవలసిన అంతయు నీ కొరకు చేసి ఉన్నాడు. కాబట్టి నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు మళ్ళుకొని అని చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధుడు నిర్దోషిని అయిన వాడు నీ కొరకు ఇవ్వబడ్డాడు. కాబట్టి ప్రభువా, నా పక్షంగా, మా పక్షం కాదు, నా పక్షంగా, నా దోషముల నిమిత్తమై, నా అపరాధముల నిమిత్తమై నీవు సిలువేయబడితివి, కొట్టబడితివి, గాయపరచబడితివి, శిక్షనొందితివి. నా కొరకు నువ్వు మరణించావు. మా కొరకు కాదు, నా కొరకు వ్యక్తిగతంగా. బలి పశువు మీద చేసిన వాడు నా పక్షంగా అని ఎలా చెప్తున్నాడో, నీ పక్షంగా నీ కొరకు బలిగా వింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు, ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో ఈ మనుషుడు. కాబట్టి ఆయన నా కొరకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ఆయనే నా రక్షణ, ఆయనే నా పరిశుద్ధత అని వ్యక్తిగతంగా నువ్వు చెప్పాలి. లేకపోతే నీవు హృదయం యథార్థంగా లేకుండా ఆయనను ఆరాధించలేవు. అట్టి ఆరాధన ఆయనకు అసహాయమైనది. అట్టి కపటంతో కూడిన మాటలు, అట్టి కపటంతో కూడిన ఒప్పుదలలు కాదు. అది నీ ఖచ్చితంగా ఆయన వెలుగులో నీ యొక్క దోషమంతటిని కొరకైన ప్రాయశ్చిత్తము నువ్వు అంగీకరించవాలను. నేను ఇట్టివాడిని, నేను అలాంటి వాడిని, నా దోషములన్నింటినీ నువ్వు పరిహరించితివి. చూడండి, దావీదు అలా చెప్పాడు, మా పాపాలు, నా పాపాలు అలా లేదు, నా దోషం ఎంత ఘోరమైనదో తను ఒప్పుకున్నాడు. మరి ఆ రీతిగా ప్రభు నీ పక్షంగా చేయబడిన ఆ ప్రాయశ్చిత్తాన్ని నువ్వు ఆపాదించుకో, అప్లై చేయి. అప్పుడు నువ్వు ఆయన దగ్గర అన్యోన్య సహవాసం కలిగిన వాడవై ఉంటావు. ఆయన రక్తం నేను సంపూర్ణంగా నీ పాపములన్నిటి నుండి పరిశుద్ధునిగా చేస్తుంది ఆయన రక్తం. కాబట్టి మరి ఆయన సజీవుడిగా మన కొరకు ఉన్నాడు, మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మరి మన పక్షంగా ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఆయనే. కాబట్టి మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు రండి. ఏమనగా ఎడ్లకు ప్రతిగా మీకు మా పెదవులు, అప్పుడు ఎద్దుని తీసుకువచ్చి బలి అర్పించు, ఇన్ని డబ్బులు పట్టరా, ఇది కాదు, ఎడ్లకు ప్రతిగా మా పెదవులు అర్పించున్నాం. ఏ పెదవా? హృదయంలో నుంచి జిహ్వా ఫలం. చూడండి 13 హెబ్రీ 13:15. ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ ఆయన నామమును ఒప్పుకొంచు జిహ్వా ఫలము, ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్. పెదవులతో మాట కాదు, హృదయంలోంచి ఆ పెదవులు పలకాల. కాబట్టి ఆ రీతిగా ప్రభుని యథార్థంగా ఆయన ఆరాధించేవారు ఎలాగా? ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించవలను. ప్రభా, నా పక్షంగా బలిగా వింపబడితివి. మరి ప్రభువైన యేసుక్రీస్తును మృతుల్లోంచి దేవుడు లేపాడు. ఇప్పుడు ఆయన తన
రక్తమును పట్టుకుని సదాకాలం నిలిచి అర్పణ అర్పించాడు. ఈ అర్పణ ఒక్క దినానికి కాదు, అప్పటి తరానికి కాదు, పూర్వకాలానికి వారికి మాత్రం కాదు, సర్వయుగాలకి పూర్వమందున్న వారి కొరకు ఆయన చేసినాడు ప్రాయచిత్తం. అప్పుడున్న వారి కొరకు చేసినాడు, ఇప్పుడున్న వారి కొరకును, ఇంకా రాబోయే వారందరి కొరకును, ప్రజలందరి కొరకును ప్రాయచిత్తంగా ఇవ్వబడినవాడు సజీవుడు. ఆయన పూర్వమును ఉన్నవాడు, ఇప్పుడున్నాడు, రాబోయే కాలంలోనే ఉండేవాడు. ఈయన సర్వకాలమునకు మహోన్నతుడిగా చేయబడ్డాడు. ఆయన నామం కంటే పైనామం ఇంకేదీ లేదు. కాబట్టి ఆయన నామాన్ని ఒప్పుకొంచు, ప్రభా ఇంత ఘనమైన దాన్ని, ఇట్టి పరిపూర్ణమైన దాన్ని నాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు అని కృతజ్ఞతాస్తుతితో ప్రభా నీవే అని చెప్పగలిగేది ఆరాధన. కాబట్టి ఆ విధంగా ప్రభుని యథార్థంగా మరి ప్రభుని ఆత్మతోను సత్యంతోను ఆరాధించుదాం. క్లుప్తంగా వినపడేటట్టుగా ప్రభుని ఆరాధించండి. మా జీవనంలో పరిశుద్ధమైన పరలోక తండ్రి, వందనములు